నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి రెండు తేలిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పొత్తులతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయన్నారు. పొత్తులపై మాట్లాడితే వేటేనని రాహుల్ చెప్పారని, మరి వెంకటరెడ్డిపై చర్య లేవని ప్రశ్నించారు. పొత్తు కుట్రను ఎంపీ కోమటిరెడ్డి బయటపెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ ముగిసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులపై తాను చేసిన వ్యాఖ్యలను ఠాక్రే లైట్ తీసుకున్నారని వెంకటరెడ్డి చెప్పారు. తాను ఎక్కడా తప్పు మాట్లాడలేదని అధిష్టానం అభిప్రాయపడిందని వెంకటరెడ్డి తెలిపారు. తన వ్యాఖ్యలపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. మా పార్టీ వాళ్ళు కూడా ఆ వీడియో పూర్తిగా చూడలేదని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రపంచంలో అనేక రకాలుగా వాతావరణం, ప్రతికూల పరిస్థితులు, కరోనా వంటి పరిస్థితులు మళ్లీ రాకూడదని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. గతంలో వృద్ధులు మాత్రమే దేవాలయాలకు వచ్చేవారని, నేడు యువత కూడా దేవాలయాలకు వస్తున్నారని చెప్పారు. ప్రసాద్ టూరిజంలో భాగంగా అమరావతికి వచ్చే ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించామన్నారు. అన్నవరం, సింహాచలం, నెల్లూరు, లక్ష్మీ నరసింహ దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు. దేశంలో 156 దేవాలయాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల మేరకు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హద్ సే హద్ జోడో అభియాన్ యాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతుంది. 9వ రోజు దేవరుప్పల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా నుండి పాలకుర్తి వైపు కొనసాగుతుంది. భారీ జన సమూహంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, యూత్ నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రామకృష్ణ తెలిపారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు 1,50,00,000 బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించారు. 100 మంది పారాయణదారులు, అర్చకులు పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారని తెలిపారు. స్వామివారి తిరు కళ్యాణోత్సవం రోజున ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు అందించే అవకాశం ఉందన్నారు. గోదావరి ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురవడంతో రైళ్ల ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 10 రైళ్లను అధికారులు రద్దు చేశారు. గోల్కొండ, ఇంటర్సిటీ, పుష్పుల్, శాతవాహన, మరో ఇతర రైళ్లు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్ ను వరంగల్ వరకు పరిమితం చేయడంతో మహబూబాబాద్ స్టేషన్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ లోను ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధర్మపురంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఊరికి దూరంగా నిర్మించిన ఇళ్ల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి ఇళ్లు నిరుపయోగంగా మారాయని రేవంత్ అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలో అక్కడ లభించిన ఖాళీ లిక్కర్ సీసాలను రేవంత్ గమనించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో కేటాయింపుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ఇందుకు అక్కడ కనిపించిన లిక్కర్ సీసాల నిదర్శనమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రీపురం చౌరస్తాలో నిర్వహించిన సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి ఉత్సవాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహాభోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ను లంబాడీలు దేవుడిగా భావించి కొలుస్తారని, ఆయన జయంతిని పండుగలా జరుపుకోవడం సంతోషకరమని మంత్రి తెలిపారు. గిరిజనులకు దిశను చూపి హైందవ ధర్మం గొప్పతనం, విశిష్టతలను తెలియజేసేందుకే మహారాజ్ జన్మించారని చరిత్ర చెబుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వానికి మంచి పేరు తేవడంలో ఎంపీఓల పాత్ర, కృషి ఎంతో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నేడు మన గ్రామాలు దేశంలోని అగ్రగామిగా నిలిచి అనేక అవార్డులు రావడంలోనూ ఎంపీఓల కృషి మరువలేనివన్నారు. అలాగే పంచాయతీరాజ్ శాఖకు మంచి పేరు తెచ్చిపెట్టారని అభినందించారు. గ్రామాలను అభివృద్ధి పరచడంలో, పరిశుభ్రంగా ఉంచడంలో, ఉపాధి హామీ పనుల్లో అనేక విధాలుగా వాళ్లు చేస్తున్న కృషి వెలకట్టలేనివని కొనియాడారు. నల్గొండ జిల్లా పెద్దబుర చింతపల్లి గ్రామంలో జాతీయ మహిళల ఇన్విటేషన్ కబడ్డీ పోటీలను ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్. ముందుగా ఆయన వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత పోటీలను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రోత్సాహం అందిస్తుందని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల అభివృద్ధి అధికారి భగత్ రవీందర్ హఠాన్మరణం చెందారు. తెల్లవారుజామున గుండెపోటుకు గురైన రవీందర్ ను కుటుంబీకులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎంపీడీఓ హఠాన్మరణంతో బేల మండల వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 2020 మార్చి 20 నుండి బేల మండల ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న రవీందర్ స్వగ్రామం చందాటి. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పాదయాత్రలో రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. పాదయాత్రలో భాగంగా ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇందులో ధర్మపురంలో శ్రీ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి సందర్భంగా పూజలో పాల్గొన్న రేవంత్ రెడ్డి బంజారాలతో కలిసి డాన్స్ వేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
బ్యూటీ పార్లర్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ పార్లర్పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో సాయికృష్ణ అపార్ట్మెంట్స్ లో రాజు మరో ఇద్దరు కలిసి లావిస్ బ్యూటీ పార్లర్, వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు. పైకి పార్లర్ నిర్వహిస్తున్నట్లు చూపించి ఆ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి నిర్వాహకులతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. త్వరలో భారత ప్రభుత్వం 100 నాణ్యం తీసుకువస్తోంది. దీన్ని పూర్తిగా వెండితో తయారు చేయనున్నారు. ఈ 100 రూపాయల నాణ్యంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించనున్నారు. దీనికి సంబంధించిన నమూనాపై సూచనలు, సలహాలు తీసుకునేందుకు మింట్ అధికారులు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరిని కలిశారు. పురంధేశ్వరికి వారు ఈ వెండి నాణాన్ని, దానిపై ఎన్టీఆర్ బొమ్మ మోడల్ ను చూపించారు. ఈ నమూనాకు పురంధేశ్వరి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో ఈ 100 నాణ్యం బయటకు రానుంది. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా నీరా టెస్ట్ చేశారు. లక్ష్మీనారాయణపురం స్టేజీ వద్ద ఓ కల్లు గీత కార్మికుని కోరిక మేరకు నీరాను రుచి చూశారు. తనకు అలవాటు లేదని చెప్పిన షర్మిల గీత కార్మికుడి విజ్ఞప్తితో కొద్దిగా నీరాను తాగారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికులకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. యమునోత్రిని సందర్శించాలనుకునే భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆలయానికి వెళ్లే మార్గంలో రోప్వే నిర్మాణానికి తాజాగా ఆమోదం తెలిపింది. దశాబ్దానికి పైనే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఈ వేసవిలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభించనున్నట్లు కేంద్రం తెలిపింది. 2 ఏళ్లలో రోప్వేను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడి. ఈ రోప్వే నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే ఖర్సాలి గ్రామం నుంచి ఆలయానికి జస్ట్ 10 నిమిషాలలో చేరుకోవచ్చని ఆలయ పూజారులు, గ్రామస్తులు చెబుతున్నారు. దేశంలో వ్యవసాయ రంగం కీలకమైందని, వ్యవసాయం మీద ఆధారపడుతున్న రైతులు ఎన్నో రకాలుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారని, వారికి అండగా ఉండడమే ఎఫ్పీఓ లక్ష్యమని నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ అన్నారు. ఇలాంటి సంస్థలో రైతులు ఉండి వారి ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరుచుకోవాలని కోరారు. రైతులంతా ఐక్యంగా ఉండాలని, తమ ఉత్పత్తులు దళారీ వ్యవస్థలకు కాకుండా నేరుగా అమ్ముకునే అవకాశం ఎఫ్పీఓలకు ఉంటుందని ఆయన తెలిపారు. జాతీయ దర్యాప్తు సంస్థ దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 60కి పైగా ప్రదేశాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. తీవ్రవాద సంస్థ ఐసిస్ సానుభూతి పరులుగా అనుమానిస్తున్న వారి కోసం జల్లెడ పడుతున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు వీడియోల ద్వారా వీరిని ప్రభావితం చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఇటీవల కోయంబత్తూర్ కార్ సిలిండర్ పేలుడు కేసుకు సంబంధించిన కేసులో ఎన్ఐఏ తమిళనాడులో సోదాలు నిర్వహిస్తోంది. అలాగే కర్ణాటకలోని 45కి పైగా చోట్ల దాడులు చేస్తున్నారు. వీటికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే కాదు, భారతదేశాన్ని ప్రగతి పదం వైపు నడిపించే సత్తా కేసీఆర్ కు ఉందంటూ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పేర్కొన్నారు. వరుస ట్వీట్లతో సీఎం కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. మంగళవారం యాదాద్రి వెళ్లిన బండ్ల గణేష్ కుటుంబంతో కలిసి యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో శిల్పకళా సంపదను చూసి తాను అచ్చెరువు పొందినట్లు చెప్పారు. యాదాద్రిని అత్యద్భుతంగా తీర్చిదిద్దినందుకు తెలంగాణ ప్రజల తరపున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలంటూ ట్వీట్ చేశారు. లక్షలు వెచ్చించి వాహనాలు కొంటున్నారు కానీ డ్రైవింగ్ లైసెన్సులు తీసుకోవడంలో యువత అశ్రద్ధ వహిస్తున్నారని భూపాల్పల్లి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. లైసెన్సులు లేని యువతకు జీఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో గండ్ర మోహన్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ శిక్షణ, లైసెన్స్ అందించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. మానవ జీవితం భగవంతుడిచ్చిన వరమని, దీనిని సార్థకత చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. యువత పక్కదారి పట్టకుండా జీవితంపై ఆశలు పెంచుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. టర్కీ సిరియాలో సంభవించిన భారీ భూకంపాల్లో మృతుల సంఖ్య 41,000 దాటింది. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ గుట్టలుగా శవాలు బయటపడుతున్నాయి. అయితే సహాయ చర్యలో పలువురు ప్రాణాలతో బయటకు వస్తున్నారు. వారం తర్వాత కూడా దక్షిణ టర్కీలోని శిథిలాల కింద నుంచి ఇంకా స్వరాలు వినిపిస్తున్నాయి. మంగళవారం టర్కీలో శిథిలాల నుంచి సహాయ సిబ్బంది 9 మంది ప్రాణాలతో బయటకు తీశారు. వారం రోజులుగా వీరు మృత్యువుతో పోరాడి గెలిచారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎస్టీ బాలుర కళాశాల వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు, నూతన భవనంలో వార్డెన్ సిబ్బందిని మార్చాలంటూ నిరసన వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ బాలుర కళాశాల వసతి గృహం శిథిలావస్థకు చేరుకుని పెచ్చులు ఊడుతుండటంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని విద్యార్థులు వాపోయారు. దీనికి తోడు మంచినీటి సమస్య కూడా ఉందని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సచిన్ టెండూల్కర్ ఎంతో మంది యువ క్రికెటర్లకు ఆరాధ్యుడు, స్ఫూర్తినీయుడు అని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి సచిన్ టెండూల్కర్ మెచ్చే ఆట తీరును ప్రదర్శిస్తోంది ఓ బాలిక. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ షేర్ చేయడం గమనార్హం. వచ్చిన ప్రతి బాల్ ను యువ క్రీడాకారిని చీల్చి చెండాడుతుంటే సంబంధిత వీడియోని సచిన్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.
క్యా బాత్ హై, నీ బ్యాటింగ్ చూసి నిజంగా ఎంతో ఆనందించాను అంటూ సచిన్ తన స్పందన తెలియజేశారు. నిన్ననే ఐపీఎల్ ఉమెన్ వేలం జరగగా నేడు మ్యాచ్ మొదలైందా ఏంటి అంటూ ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. సచిన్ పోస్ట్ పై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. మున్సిపల్ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని ఓ కుటుంబం ఆందోళన వ్యక్తం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల సమీపంలో ఉన్న తన భూమిని కబ్జాకు యత్నిస్తున్నారని న్యాయం చేయాలంటూ కోరుతూ నిరసన చేపట్టారు. సర్వే నంబర్ 286, 281లో తనకు 6 ఎకరాల భూమి ఉందని, ఈ భూమి సరిహద్దులోని మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి భూమి ఉండడంతో తన చైర్మన్ పదవిని ఉపయోగించి వారి భూమిని కూడా చదును చేయిస్తున్నారని బాధితులు తెలిపారు. అడ్డుకున్న తనను తన అనుచరులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జా చేయాలని చూస్తున్న మున్సిపల్ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని రైతు రాంబాబు డిమాండ్ చేస్తున్నారు. మహాశివరాత్రికి మేళ్ల చెరువు మండలం కేంద్రంలోని శ్రీ స్వయంభులింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు తెలిపారు. ఈ మేరకు ఆయన లింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించే స్థలాన్ని పరిశీలించి తగు సూచనలు చేశారు. శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు దర్శనానికి రానున్నారని, వారందరికీ ఉచితంగా అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూశారు. తిరుపతిలోని ఆమె నివాసంలో ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1991లో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. 1992, 93లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు డిప్యూటీ స్పీకర్ గాను వ్యవహరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2021లో ఆమె కుమారుడితో కలిసి టీడీపీకి రాజీనామా చేశారు. మేఘాలయ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేఘాలయలో 7వ పే కమిషన్ను అమలు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. పీఎం కిసాన్ సమాన్ నిధి కింద రైతులకు చెల్లించే మొత్తాన్ని ఏటా 2,000 రూపాయలు పెంచాలని తాము నిర్ణయించినట్లు ప్రకటించారు. ఆడపిల్ల పుడితే 50,000 రూపాయలు బాండ్ ఇస్తామన్న ఆయన, బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్లోని విద్యామందిర్ జూనియర్ కళాశాలలో సినీ దర్శకులు హరీష్ శంకర్ సందడి చేశారు. కాలేజీలో నిర్వహించిన ఫేర్వెల్ పార్టీకి హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యామందిర్ జూనియర్ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ రమేష్ తో తనకున్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. హరీష్ శంకర్ తాను రమేష్ కలిసి చదువుకున్నామని, తక్కువ సమయంలోనే కరీంనగర్లో జేఈఈ నీట్లో ఎంతో అద్భుతమైన ఫలితాలను రాబట్టారని కళాశాల యాజమాన్యాన్ని కొనియాడారు. విద్యార్థుల సామర్థ్యాన్ని, ప్రతిభను సరైన రీతిలో ఉపయోగిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి సహకరించినట్లే లంబాడీల అభివృద్ధికి కూడా సహకరించాలని ఎస్టీసీఎల్ రాష్ట్ర సెక్రటరీ వీరన్న నాయక్ అన్నారు. సంశ్రీ సేవలాల్ మహారాజ్ 284వ జయంతిని పురస్కరించుకుని అంబర్పేటలో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలపై దృష్టి పెట్టాలన్నారు. దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలన్నారు. సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరారు. కోతుల బెడతతో విసిగిపోయిన రైతులు ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో చోటు చేసుకుంది. నిత్యం గ్రామాల్లోకి వస్తున్న కోతుల దండు ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో జమదగ్ని అనే యువకుడు పులిబొమ్మతో చేతిలో ప్లాస్టిక్ గన్ పట్టుకుని కోతులను తరిమి కొడుతున్నాడు. కోతులు చేస్తున్న అల్లరిని తట్టుకోలేక పంట పొలాలను కాపాడుకునేందుకు ఇలా చేస్తున్నట్లు ఆ యువకుడు తెలిపాడు. దేశంలో అతిపెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడుందంటే కొండగట్టు పేరే చెప్పుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ఆయన కొండగట్టులో ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అధికారులతో ఆలయ అభివృద్ధిపై 2 గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ప్రపంచాన్ని ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని అన్నారు. సుమారు 850 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేయాలని, పెద్ద గోడ, పార్కింగ్, పుష్కరిణి, అన్నదాన సత్రం, కళ్యాణకట్ట, కోనేరును అభివృద్ధి పరచాలన్నారు. అంతేకాక కొండగట్టు ఆలయ అభివృద్ధికి 600 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు సీఎం ప్రకటించారు. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గొప్ప స్ఫూర్తి ప్రదాత అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీలోని సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నూతన బజారా భవన్ ను ప్రారంభించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా అభ్యున్నతి సాధిస్తున్నారని మహిపాల్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి.
ప్రమాదంలో బస్సు కండక్టర్ మృతి చెందగా 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన జగిత్యాల ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల నుంచి ఆర్టీసీ బస్సు వరంగల్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లా మండల్పాడు గ్రామంలో సత్తుపల్లి బీజేపీ నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమం ఇటుకబట్టి కార్మికులతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం పార్లమెంటరీ బీజేపీ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. బండి సంజయ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 11,000 శక్తి కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల వద్దకే వెళ్లి కేంద్ర ప్రభుత్వం నిధుల గురించి, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల గురించి వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని రామలింగేశ్వర అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి ఆర్కే రోజా ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలుగు మహిళా ఆధ్వర్యంలో చీర గాజులతో రోజా ఇంటిని ముట్టడించేందుకు టీడీపీ మహిళలు, నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే విషయం తెలుసుకున్న నగరి పోలీసులు మహిళలను, నాయకులను, కార్యకర్తలను మంత్రి రోజా ఇంటికి వెళ్లకుండా భారీ గేట్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా రోజా ఇంటి ముందు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుపై ఆగ్రహించిన మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలుగు మహిళలు రోజా ఇంటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది. అయితే తెలుగు మహిళలను, టీడీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు స్టేషన్కు తరలించారు. క్రిప్టో కరెన్సీ పేరుతో హైదరాబాద్ కూకట్పల్లిలో మోసం జరిగింది. XCSPL పేరుతో వెలిసిన కంపెనీ కోట్లాది రూపాయలు దండుకుంది. 1,00,000 పెట్టుబడితో 3 నెలల్లో 4 లక్షల లాభం అంటూ ఎరవేసి డబ్బులు తీసుకుంది. 4 రెట్లు లాభం అంటూ ఒక్కొక్కరి నుంచి 1,00,000 నుంచి 10 లక్షల వరకు వసూలు చేసింది. అప్పు చేసి లోన్ తీసుకుని క్రెడిట్ కార్డులు వాడి బాధితులు పెట్టుబడి పెట్టారు. అయితే రోజులు గడుస్తున్న లాభాలు రాకపోవడంతో బాధితుల్లో అనుమానం మొదలైంది. ఇదిగో అదిగో అంటూ నెట్టుకొస్తుండటంతో నిలదీశారు. దీంతో గొడవ పెద్దదైంది. మీడియా చెవిన పడింది. దీనిపై వివరాలు అడిగితే XCSPL కంపెనీ నిర్వాహకులు సరిగ్గా స్పందించడం లేదు. సంగారెడ్డి జిల్లా అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో అక్షర క్రికెట్ అకాడమీకి చెందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు మానబిన్ ఫౌండేషన్ సభ్యులు. హైదరాబాద్ లో ఇటీవల నిర్వహించిన NS100 అండర్-14 క్రికెట్ టోర్నమెంట్ లో అక్షర క్రికెట్ అకాడమీ క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. దీంతో మెడల్స్ ప్రదానం చేశారు మానబిన్ ఫౌండేషన్ సభ్యులు. సిద్దిపేటలో 16వ వార్డు ఇందిరమ్మ కాలనీలో బస్తీ దవాఖానాను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉన్నారు. బస్తీ దవాఖానాలు పేద ప్రజలకు దోస్తీ దవాఖానాలుగా మారుతున్నాయన్నారు. ఇందిరమ్మ కాలనీ పేద ప్రజలకు సుస్థి అయితే బస్తీ దవాఖానా నయం చేస్తుందని, బస్తీ దవాఖానాలో 158 రకాల మందులు ఇచ్చి 57 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. త్వరలోని 137 రకాల పరీక్షలు కూడా నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని మంత్రి హరీష్ రావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా సమీపంలో కొల్లాపూర్ చౌరస్తా వద్ద కొత్తగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవానికి వస్తున్నారనే సమాచారంతో నిర్మాణ పనుల్లో సంబంధిత అధికారులు వేగం పెంచారు. కలెక్టరేట్ ఆవరణ చుట్టూ మొత్తం పచ్చదనం పరుచుకునేలా మొక్కలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మార్చి నెలలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్ భవనంతో పాటు కలెక్టర్ ఉండడానికి పక్కనే అతిథి గృహాన్ని సిద్ధం చేశారు. కొత్త కలెక్టరేట్ నిర్మాణ పనులు పూర్తి కానుండడంతో అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యకలాపాలకు వసతి సమస్య తీరనుంది. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలో సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బంజారా యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా మండలంలోని ధర్మారం గ్రామంలో సర్పంచ్ సరోజా శివాజీరావుతో కలిసి నృత్యాలు చేశారు. గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే పాఠశాలలకు సెలవును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ బాలాజీ, వార్డు సభ్యులు వెంకట్, బంజారా సంఘ నాయకులు పాల్గొన్నారు. టర్కీ సిరియాలో భూకంపం సృష్టించిన విలయాన్ని టీవీలో చూసిన ఓ బాలుడి హృదయం ద్రవించిపోయింది. ముఖ్యంగా మంచు పడుతున్నప్పటికీ బయటే ముడుచుకు పడుకుంటున్న అక్కడి బాధితులను చూసి వారి కోసం తన పరిధిలో ఏమైనా చేయాలని ఆలోచించాడు. ఆ బాలుడే ఢిల్లీకి చెందిన జైదాన్ ఖురేషి. అనుకున్నదే తడవుగా వెంటనే తను దాచుకున్న 7,500 రూపాయలను తీసుకుని తండ్రిని వెంట పెట్టుకుని వెళ్లి చలిలో ఉపయోగపడే 112 జాకెట్లను కొనేశాడు. మొత్తం ఖర్చు 22,000 అయింది. తీరా చూస్తే తన దగ్గర 7,500 ఉన్నాయి. అయితే కుమారుడి ప్రయత్నాన్ని చూసి ముచ్చటపడ్డ తండ్రి కాసిఫ్ మిగతా సొమ్మును చెల్లించి వాటిని కొనుగోలు చేశారు. జైదాన్ వెంటనే ఢిల్లీలోని టర్కీ రాయబార కార్యాలయానికి తీసుకెళ్లి వాటిని విరాళంగా ఇచ్చేశాడు. త్వరగా బాధితులకు అందేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశాడు.
ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రామకృష్ణ తెలిపారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు 1,50,00,000 బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాలకు 100 మంది పారాయణదారులు, అర్చకులు పాల్గొననున్నారని తెలిపారు. 21వ తేదీ ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వాచనం, రక్షాబంధనం నిర్వహిస్తామని తెలిపారు. స్వామివారి తిరు కళ్యాణోత్సవం రోజున ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సీఎం కేసీఆర్ అందించే అవకాశం ఉందన్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఈ నెల 21వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీలో పర్యటిస్తున్నారు. ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దేవుడి దయతో కరోనా నుండి బయటపడ్డామని, మరలా ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకున్నట్లు తెలిపారు. గతంలో వృద్ధులు మాత్రమే దేవాలయాలకు వచ్చేవారు, నేడు యువతంతా దేవాలయాలకు వస్తున్నారని తెలిపారు. గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రిజర్వేషన్లను కేంద్రం అడ్డుకుంటే నేను చూసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజన బంధు ఏమైంది అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఏపీలో గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేసిన గిరిజన గ్రామాలను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. లిపిలేని సమాజానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి సేవాలాలని కొనియాడారు. ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిగా చేసి గిరిజన జాతి గౌరవాన్ని ప్రధాని మోడీ నిలబెట్టారని గుర్తు చేశారు. గిరిజన ద్రోహి కేసీఆర్ అని సీఎం కేసీఆర్ అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నిర్వహించడం లేదని మండిపడ్డారు. అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్ వేసిన పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం ఫిబ్రవరి 17న విచారించేందుకు అంగీకరించింది. కాంగ్రెస్ నేత దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని కోరుతూ ఆమె తరపు న్యాయవాది కోరగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలు అందుకు అంగీకరించారు. క్రెడిట్ కార్డు యూజర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించినప్పుడు విధించే ఛార్జీలను పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. దీనికి కారణం ఆర్బీఐ రెపో రేటును పెంచడమేనని ఎస్బీఐ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు ఈ ఛార్జీ ₹99 ఉండగా మార్చి 17 నుంచి అదనపు ఛార్జీలు ₹199 పెంచనున్నారు. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ను 7.85% నుంచి 7.95% పెంచనుంది. అయితే పెరిగిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది. దీంతో హోమ్ లోన్, కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ లాంటి ఈఎంఐలు పెరుగుతాయి. ఎస్బీఐ లాగానే పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా వడ్డీ రేట్లు పెరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ మంతన సంతోష్ ప్రారంభించారు. పేదల కళ్లలో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని వెంకట్రావుపేట సర్పంచ్ సంతోష్ అన్నారు. ప్రజలెవరూ కంటి సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతో కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్ సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సంఘ సంస్కర్త భారతీయ జీవిత బీమా సంస్థలు చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా సేవలందిస్తున్న కౌటికే విఠల్ కు ఎన్టీఆర్ శ్రమశక్తి అవార్డును ప్రదానం చేయడం గర్వకారణంగా ఉందని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సభ్యులు తెలిపారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కౌటికే విఠల్ కు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దయానంద్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ బాబురావు, గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విఠల్ జీవిత బీమా ఏజెన్సీలు వృత్తిని ప్రారంభించి దేశంలోనే మొదటి స్థానాన్ని సంపాదించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. ప్రధాని మోడీ ఓ నియంత అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. అదానీ వ్యవహారంపై మోడీ పార్లమెంట్లో మాట్లాడకపోవడం దారుణమన్నారు. బీబీసీ మీడియా సంస్థలపై ఐటీ దాడులు చేయడం హీయమైన చర్య అని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అధికార పార్టీలో ఉన్న నేతలు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. సందర్భం వచ్చిన ప్రతిసారి 24 గంటల కరెంటు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదన్నారు. కరెంటు తీగలు పట్టుకునేందుకు తాము రెడీగా ఉన్నామని, దమ్ముంటే మీరు రెడీగా ఉన్నారా అంటూ జగదీష్ రెడ్డికి సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలో పలు అభివృద్ధి పనులకు డిఎంఎఫ్టీ నిధుల నుండి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నిధులు మంజూరు చేయించడంపై సిద్దారం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించడంతో సర్పంచ్ ఉదయలక్ష్మి, ఉప సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో కేసీఆర్ సండ్ర వెంకట వీరయ్య చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు సాధు జానకిరాం, ములకలపాటి సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, రామకృష్ణ, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.